ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పర్యటించిన తర్వాత చర్యలు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను ఖచ్చితంగా అరికట్టాలి అనే దానిపై కూడా ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టుల ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టేందుకు అందుకు సంబంధించిన చర్యలు ఈ విధంగా తీసుకోలేదు దానిపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలోని ఇంటెలిజెన్స్ ఐజీ అట్లాగే విజిలెన్స్ ఐజీతో పాటు మరోపక్క పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ కమిషనర్, రవాణా శాఖ అధికారులతో పాటు పలు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా హాజరవడం జరిగింది. ఈ సమావేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పీడీఎస్ బియ్యం ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి తరలిస్తున్నారు, అక్కడి నుంచి పోర్ట్ల ద్వారా వేరే దేశాలకు తరలిస్తున్న అంశాలకు సంబంధించి కీలకంగా చర్చించడం జరిగింది. ఇందుకు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలోని ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అనే దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కాకినాడ పోర్టులోని ఇకపై చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలి అనే నిర్ణయానికి మంత్రుల కమిటీ రావడం జరిగింది. ఎందుకంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లేకపోవడం, దాంతోపాటు భద్రతా పరంగా చర్యలు లేకపోవడంతోనే యథేచ్ఛగా కాకినాడ పోర్టు నుంచి గత 3 సంవత్సరాల్లోని రికార్డు స్థాయిలోని పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరిగింది అనేది మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులోని చీఫ్ సెక్యూరిటీని ఆఫీసర్ను నియమించాలి. అయితే పీడీఎస్ బియ్యాన్ని ఈ విధంగా రవాణా చేసిన దానిపై వ్యవస్థాకృత నేరంగా తీసుకొని ఎవరైతే పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళపై నామమాత్రం చర్యలు కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కాకినాడ పోర్టులో యాంకరేజ్ పోర్టు దగ్గర ఏదైతే అక్రమ బియ్యం ఇంత భారీ ఎత్తున 6,000 క్యూబిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్టెల్లాకు సంబంధించిన నౌక మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో గ్రీన్ ఛానల్ ద్వారా ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలోని డోర్ డెలివరీ పేరుతో వాహనాలు ఏర్పాటు చేశారు. ఆ వాహనాల నుంచి నేరుగా లారీల ద్వారా హైవేల మీదుగా పోర్టులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి రూట్ మ్యాప్ అయిపోయిందో ఆ రూట్ మ్యాప్పై ఖచ్చితంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘా యంత్రంతో పని చేపించాలి అనే నిర్ణయానికి మంత్రుల కమిటీ వచ్చింది. ప్రధానంగా కాకినాడ పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా లారీలు ఏదైతే వస్తున్నాయో వాటి మీద ఫోకస్ పెడుతూ పాటు ఏదైతే ఉందో అక్రమంగా కొన్ని వసూలు కూడా పాల్పడుతున్నారు అధికారులు. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పర్యటన నేపథ్యంలో చాలామంది అధికారులు ఇందులో ప్రమేయం ఉంది. ప్రభుత్వం మారినా సరే వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు. తాను గత 5 నెలలుగా కాకినాడ పోర్టుకి వస్తానని నిర్ణయం తీసుకున్నా సరే అధికారులు చాలామంది అడ్డుపడుతున్నారు. ప్రస్తుతం కూడా పోర్టుకి వచ్చిన పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం ఏ ప్రాంతంలో ఉందో సముద్రం మధ్యలో ఉన్న నౌక ప్రాంతానికి వెళ్లేందుకు కూడా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇది పూర్తిగా అధికారులు సంబంధించి పూర్తిగా ఇందులోని ప్రమేయం ఉంది అనేది కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్న నేపథ్యంలోని అక్రమ వసూలుకు పాల్పడే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటే యథేచ్ఛగా ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టవచ్చు అనే నిర్ణయానికి మంత్రుల కమిటీకి వచ్చింది. అంటే ఓవరాల్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ పోర్టులో పర్యటన తర్వాత ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం పూర్తి స్థాయిలో అరికట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి మాట్లాడిన పరిస్థితి ఉంది పిఠాపురంలో. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నేరుగా ప్రభుత్వం అసెంబ్లీలోని ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కఠినమైన చర్యలు తీసుకునేందుకు కూడా నిర్ణయం తీసుకుని పూర్తి స్థాయిలోని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కేసులు పెడుతూ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. మరోపక్క ఇదే వైఖరిలోని గతంలో కూడా గంజాయి లాంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పవన్ జోక్యంతో ఈగల్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రస్తుతం పీడీఎస్ బియ్యానికి సంబంధించి కూడా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం యంత్రాంగం కలిగింది. పవన్ జోక్యంతో పవన్ కాకినాడ పర్యటన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల ఆహారానికి
అందించేందుకు ప్రభుత్వాలు తీసుకొచ్చే ఈ బియ్యాన్ని అక్రమ రూపంలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇది పూర్తిగా పెద్ద మాఫియా అనే దీని వెనక ఉంది అనే దానిపై కూడా పవన్ కామెంట్ చేశారు. ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెట్టేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. మంత్రుల కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులోని ఒక్క శాఖకు సంబంధించిన అధికారే కాదు, ఐజీ, ఇంటెలిజెన్స్, రవాణా, పౌర సరఫరాల అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ అక్రమ రవాణాను అరికట్టాలంటే ఒక్క శాఖతో పరిమితం అవ్వకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తే పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రుల కమిటీ సమావేశంలోని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ పోర్టులోని చీఫ్ సెక్రటరీ ఆఫీసర్, దాంతోపాటు అక్రమ రవాణాకు బాధపడిన నౌకపై చట్టపైన చర్యలు తీసుకోవడం, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోర్టులో కూడా భద్రతా చర్యలు పెంచడంతో పాటు పీడిఎస్ బీడం ఇటు ప్రభుత్వం నుంచి ఇటు రేషన్ షాపుల నుంచి ప్రజలకే చేరాలి తప్పితే అక్కడి నుంచి అక్రమ మార్గంలో వెళ్లకుండా చూసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకునేందుకు కూడా మంత్రుల కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.